2024లో 2024లో టాప్ 10 ఏ బైక్స్ అయితే సేల్ అయినాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా హీరో కంపెనీ అయితే ముందుంది. అది హీరో కంపెనీలో స్ప్లెండర్ ప్లస్ అందరికీ తెలిసిన వెహికల్, అందరికీ అలవాటు పడ్డ వెహికల్, ఫ్యామిలీ వెహికల్. ఈ బండి ముందు వరుసలో ఉంది. ఇది లాస్ట్ ఇయర్ 28 లక్షల పైబడి యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. రెండో నెంబర్లో హోండా కంపెనీ నుంచి షైన్, సిబి షైన్ ఈ రెండు వేరియంట్లు కలిపి 12 లక్షల పైబడి యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. హీరో కంపెనీ నుంచి ఇంకొక వేరియంట్ హెచ్ఎఫ్ డీలక్స్, ఈ వేరియంట్ 11 లక్షల పైబడి యూనిట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. ఇంచుమించు 12 లక్షల యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి లాస్ట్ ఇయర్. మంచి విషయం ఏంటంటే బజాజ్ పల్సర్ నుంచి బజాజ్ 125 అయితే ఎక్కువ యూనిట్స్ అయితే సేల్ అయినాయి. ఇంచుమించు 8 లక్షలు దగ్గర 8 లక్షల యూనిట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. బెస్ట్ మైలేజ్ గురించి ఈ వెహికల్ ఎక్కువ మంది తీసుకున్నట్టున్నారు. తర్వాత వరుసలో మధ్యతరగతి రథసారథి, మంచి మైలేజ్ వచ్చే బండని పులోమని కొనేసినట్టున్నారు. ఇంచుమించు 4 లక్షలు దగ్గర 4 లక్షల యూనిట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. బజాజ్ కంపెనీ నుంచి బజాజ్ ప్లాటినా. ఎస్ ఫ్రెండ్స్, 6th ప్లేస్లో టీవీఎస్ కంపెనీ నుంచి అపాచీ ఆర్టీఆర్ 160. ఈ బండి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇష్టపడటంతో పాటు ఈ బండి లేటెస్ట్గా BS6 OBD2 వచ్చిన తర్వాత చాలా అప్గ్రేడ్స్ అయితే జరిగినాయి. ABS బ్రేక్ సిస్టంతో పాటు నావిగేషన్, అలాగే ఎక్కువ మైలేజ్, అలాగే మెయింటెనెన్స్ చాలా తక్కువ. అలాగే ఇంచుమించు లాస్ట్ ఇయర్ ఈ బండి దగ్గర 4 లక్షల యూనిట్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. అలాగే 7th ప్లేస్లో టీవీఎస్ కంపెనీ నుంచి టీవీఎస్ రైడర్ 125. ఈ వెహికల్ లాస్ట్ ఇయర్ దగ్గర 3,82,000 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. ఈ బండి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. టీవీఎస్ కంపెనీలో కొత్తగా వచ్చిన మోడల్, రీసెంట్గా 2-3 ఇయర్స్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వెహికల్ అయితే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 125R, ఈ వేరియంట్ ఎక్కువ సేల్స్ అయింది హీరో కంపెనీ నుంచి. అలాగే 125cc సెగ్మెంట్లో 1,79,000 వేరియంట్స్ అయితే సేల్ అయ్యాయి లాస్ట్ ఇయర్. అలాగే 9వ స్థానం 9th ప్లేస్లో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి క్లాసిక్ 350, ఇంచుమించు 3 లక్షల యూనిట్స్ దగ్గర 2,78,000 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి లాస్ట్ ఇయర్. సో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ మార్కెట్ అయిందని చెప్పాలి. గత 2 సంవత్సరాలను పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ సేల్స్ అయింది. హోండా యూనికార్న్ 10th ప్లేస్లో వచ్చింది. పోయిన సంవత్సరం సేల్స్ వచ్చి దగ్గర 2,61,000 యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం సేల్స్ ఎక్కువ ఉందని చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, నేను చెప్పిన బైక్స్లో ఏ బైక్ అయినా మీరు తీసుకున్నట్లయితే బైక్ ఎక్కడ తీసుకున్నారు, ఎంతగా తీసుకున్నారు, ఎలా పనిచేస్తుంది కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఇలా కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే కంపెనీకి తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఎవరైతే కొత్త బండి తీసుకోవాలనుకుంటున్నారో ఈ కొత్త సంవత్సరంలో కానీ, అలాగే ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టినట్లయితే మన యూవర్కి తెలుస్తుంది, అలాగే కంపెనీకి కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ వేరియంట్లో ఏ వేరియంట్ అయినా వాడుతున్నట్లయితే ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా రాయండి, అలాగే రేట్ ఎంత తీసుకున్నారో రాయండి, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అంతా, ఎక్స్షోరూమ్ ప్రైస్ అంతా కింద మెన్షన్ చేయండి. ఏ లొకేషన్లో తీసుకున్నారో అది కూడా మెన్షన్ చేయండి. అలాగే ఫీచర్స్ ఏమైనా కొత్తగా OBD1 వాడుతున్నారా, OBD2 వాడుతున్నారా, మైలేజ్ ఎంత వస్తుంది కింద కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ మీరు లైక్ చేయండి, లైక్ అయితే చేశారు కదా ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి, అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి.